Medical Institute was under a massive ransomware attack. Cybercrime and cyber insecurity. Cyber attacks are on the rise. Cyber security become very, very important. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సైబర్ సెక్యూరిటీలో చాలామంది చేసే మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. ఈ మిస్టేక్స్ వల్లనే చాలామందికి సైబర్ సెక్యూరిటీలో స్కిల్స్ ఇంప్రూవ్ కాకపోవడం, జాబ్ రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మెయిన్గా ఈ వీడియోలో నేను 90% మోస్ట్ ఆఫ్ ది 90% పీపుల్ ఈ మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్స్ గురించి చెప్పబోతున్నా. సో ఈ మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళు సైబర్ సెక్యూరిటీలో నేర్చుకోవడంలో ల్యాగ్ అవుతారు అండ్ వాళ్ళకి జాబ్ రాదు అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. వీళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఉండదు. సో ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. చాలామంది యూట్యూబ్లో ఎలా చేయాలో ఏం చేయాలో చెప్తారు కానీ కరెక్ట్ వేలో చెప్పరు. సో వాళ్ళు జస్ట్ యూట్యూబ్లో వెళ్ళి అదే కాపీ కొడతారు. సో అక్కడ ఫెయిల్ అయిపోతారు. సో ఇలాంటి చాలా మిస్టేక్ చేస్తారు. సో మీరు బిగినర్ చేయకూడని మిస్టేక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్టయితే మీరు ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారో తెలుస్తుంది. సో ఈ మిస్టేక్స్ ఏ పీపుల్ ఏ మిస్టేక్ చేస్తారో మనం 4 కేటగిరీ ఆఫ్ పీపుల్గా డివైడ్ చేసుకుందాం. నెంబర్ 1, ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎలా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో కంటెంట్ చూసి డైరెక్ట్ అదే కాపీ కొట్టడం. యూట్యూబ్లో హౌ టు హ్యాక్ ఇన్స్టాగ్రామ్ ఆర్ హౌ టు హ్యాక్ వెబ్సైట్ అనే దాన్ని డైరెక్ట్ యూట్యూబ్ ట్యూటోరియల్ చూసి అదే దాన్ని కాపీ కొట్టడం, ఖాళీ నెక్స్ట్ టూల్ ఇన్స్టాల్ చేసుకోవడం ఇలాంటివి చేస్తారు. మీరు యూట్యూబ్లో చూసినట్టు కాపీ కొడితే మీ స్కిల్ ఇంప్రూవ్ కాదు. ఎందుకంటే ఇది హ్యాకింగ్ అనేది కుకింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో కుకింగ్ వీడియోలో ఇప్పుడు మీరు హౌ టు మేక్ బిర్యానీ అని టైప్ చేయగానే బిర్యానీ రెసిపీ ఏమేమి వస్తాయి, దానికి కావాల్సిన టూల్స్ అండ్ రెసిపీకి సంబంధించిన సామాన్లు అవన్నీ గ్యాదర్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసి వస్తుంది. కానీ ఈ హ్యాకింగ్లో అలా రాదు. మీకు అర్థం కావాలి, ఫస్ట్ టూల్ ఎలా యూజ్ చేయాలి ఏంటో అర్థం కావాలి. చాలామంది మెయిన్ మిస్టేక్ ఇదే చేస్తారు. వీళ్ళని టైప్ 1 కేటగిరీగా డివైడ్ చేద్దాం. ఈ టైప్ 1 పీపుల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బేసిక్స్ ఫండమెంటల్స్ నేర్చుకోరు. ఫండమెంటల్స్ స్కిప్ చేసేస్తారు. ఫండమెంటల్స్ ఇన్ ద సెన్స్ సైబర్ సెక్యూరిటీలో ఫండమెంటల్స్ ఉంటాయి. సిఐఏ అని ఇలాంటి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అని ఇవి చాలా ఉంటాయి. ఇవి స్కిప్ చేస్తారు. సో ఇవి స్కిప్ చేయడం వల్ల వీళ్ళ స్కిల్ ఇంప్రూవ్ కాదు. సో ఫండమెంటల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఒక బిల్డింగ్ కడితే పునాది ఎంత ఇంపార్టెంటో, పునాది ఎంత గట్టిగా ఉంటుందో బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో సైబర్ సెక్యూరిటీలో ఫండమెంటల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. యూట్యూబ్లో చూసి గిటబ్ టూల్స్ అవే టూల్స్ని కాపీ చేయడం ఇలాంటివి చేస్తే మీ స్కిల్ ఇంప్రూవ్ కాదు. సో మెయిన్ మిస్టేక్ చేసేది ఏంటంటే ఫండమెంటల్స్ మిస్ అవుతారు. ఫండమెంటల్స్ అంటే మెయిన్గా ఎవరైనా సైబర్ సెక్యూరిటీ ఆర్ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలంటే మెయిన్గా మీకు నెట్వర్కింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అని చాట్‌జీపీటీ అని ఇలాంటివి అడగండి. చాట్‌జీపీటీ ఇచ్చిన ఫండమెంటల్స్ నేర్చుకోండి. ఆర్ అదర్వైజ్ చాట్‌జీపీటీని అడగండి, ఐయామ్ ఏ బిగినర్, ఐ వాంట్ టు లెర్న్ సైబర్ సెక్యూరిటీ యాజ్ ఏ బిగినర్, వాట్ కాన్సెప్ట్ షుడ్ ఐ లెర్న్ అంటే చక్కగా ఇస్తుంది. సో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ ఫండమెంటల్స్లో నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ ఎందుకు ముఖ్యం అంటున్నానంటే ఒక బండికి ఇంజన్ ఎంత ముఖ్యమో, మనిషికి హార్ట్ ఎంత ముఖ్యమో హ్యాకింగ్లో నెట్వర్కింగ్ స్కిల్స్ అంత ముఖ్యం. ఒక నెట్వర్కింగ్ స్కిల్స్ వస్తేనే మీకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వస్తుంది హ్యాకింగ్ అని సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్లో. సైబర్ సెక్యూరిటీలో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ జాబ్ రోల్ నెట్వర్కింగ్కి రిలేటెడే ఉంటుంది. సో మీరు నెట్వర్కింగ్స్ అనేటివి స్కిప్ చేయకండి. చాలామంది టైప్ 1 పీపుల్ ఇది స్కిప్ చేస్తారు. మళ్ళీ ఇందులోనే టైప్ 1 పీపుల్లోనే ఇందులోనే ఇంకొక సైబర్ సెక్యూరిటీ సిరీస్ డిస్ప్లే ఇస్తాను, స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. సో ఇవి చాలా అక్యురేట్గా ఉంటాయి. ఇందులో మిస్టర్ రోబోట్ అయితే చాలా అక్యురేట్గా ఉంటుంది. రియల్ లైఫ్ సినారియోస్, రియల్ లైఫ్ హ్యాకింగ్ మొత్తం మిస్టర్ రోబోట్లో నుంచి నేర్చుకోవచ్చు. మనం ఇందులో చాలా టెక్నిక్స్ చెప్పి ఉంటారు ఈ మిస్టర్ రోబోట్ సిరీస్లో. బీటింగ్ కానీ ఫిషింగ్ గురించి చాలా ఉంటాయి చూడండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ హ్యాకింగ్ సిరీస్ ఫర్ హ్యాకర్స్ ద మిస్టర్ రోబోట్. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ 2 పీపుల్. వీళ్ళకి ఎలా అంటే ప్రాపర్ గైడెన్స్ ఉండదు. సో ఇది ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను. ప్రాపర్ గైడెన్స్ ఉండదు. సో వీళ్ళు
వీళ్ళ జాబ్ రోల్ ఆర్ వీళ్ళకు నచ్చిన డొమైన్ చూజ్ చేసుకోరు సైబర్ సెక్యూరిటీలో. సైబర్ సెక్యూరిటీలో ఇది నేను మూడో వీడియోలో చెప్పడం. సైబర్ సెక్యూరిటీలో ఒకే డొమైన్ ఉండదు. చాలా డొమైన్ ఉంటది. చాలామంది ఏమనుకుంటారు సైబర్ సెక్యూరిటీ అనేదే ఒక జాబ్ కావచ్చు అనుకుంటారు. లేదు, సైబర్ సెక్యూరిటీలో చాలా జాబ్స్ ఉంటాయి. చాలా డొమైన్స్ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీలో సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అని అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, అప్లికేషన్ సెక్యూరిటీలా మళ్ళా అప్లికేషన్ సెక్యూరిటీకి సంబంధించి నెట్వర్క్ సెక్యూరిటీకి సంబంధించింది ఉంటుంది. బగ్ బౌంటీ హంటర్ అని ఉంటాడు. అండ్ హ్యాకర్స్‌లో టైప్స్ ఉంటారు. మళ్ళీ హ్యాకర్స్‌లో రెడ్ టీమ్, బ్లూ టీమ్ అని ఉంటారు. సో, మీరు ఫస్ట్ మీ కెరీర్ చూజ్ చేసుకోండి. కెరీర్ చూజ్ చేసుకోండి. దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ మాత్రమే నేర్చుకోండి. అండ్ మీరు కొన్ని రోజులు నాకు ప్రాపర్ గైడెన్స్ లేక నేను కొన్ని రోజులు ఒక టాపిక్, కొన్ని రోజులు ఇంకొక టాపిక్ నేర్చుకున్నా. లేదు, ఫస్ట్ ఒకే టాపిక్ నేర్చుకోండి. మీరు ఏది కెరీర్ కావాలనుకుంటున్నారో ఆ కెరీర్ చూజ్ చేసుకొని, ఆ కెరీర్‌కి సంబంధించింది మాత్రమే చూజ్ చేసుకోండి. సైబర్ సెక్యూరిటీ కెరీర్ ఆప్షన్‌లో చాలా ఉంటాయి. సెక్యూరిటీ అనలిస్ట్ అని, నెట్వర్క్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని, క్లౌడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని, అప్లికేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, పెనెట్రేషన్ టెస్టర్, క్రిప్టోగ్రఫీ ప్రొఫెషనల్, మాల్‌వేర్ అనాలిసిస్. సో, ఇలా చాలా ఉంటాయి. సో, మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకునేటప్పుడు మీరు సపోజ్ మాల్‌వేర్ అనలైజర్ అవుదామనుకుంటున్నారు. సో, మాల్‌వేర్‌కి సంబంధించిన నేర్చుకోవాలి. మాల్‌వేర్‌కి సంబంధించింది ఇన్ ద సెన్స్ రివర్స్ ఇంజినీరింగ్ టూల్స్, కొంచెం కోడింగ్ ఇలా నేర్చుకుంటే మీరు మాల్‌వేర్ అనాలిసిస్ అయితారు. సో, క్రిప్టోగ్రఫీ ప్రొఫెషనల్ కావాలనుకుంటున్నారు. సో, క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. హాషింగ్ అల్గోరిథం, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, సో, ఇలాంటి ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. నెట్వర్కింగ్ సంబంధించి నేర్చుకోవాలనుకుంటున్నారు. నెట్వర్క్ సెక్యూరిటీ ప్రొఫెషన్ కావాలంటే సీసీఎన్ఏ కోర్స్ ఇలాంటివి చేయండి. అంటే కోర్స్ ఇన్ ద సెన్స్ సీసీఎన్ఏ మాడ్యూల్స్ అలాంటివి చేయండి. సిస్కో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఏది మిస్ చేయకండి. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఆల్మోస్ట్ అన్ని క్లౌడ్ సెక్యూరిటీలో, అప్లికేషన్ సెక్యూరిటీలో, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ ఇంజినీర్‌లో, పెనెట్రేషన్ టెస్టింగ్‌లో, క్రిప్టోగ్రఫీలో ఇవన్నిట్లో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో, నెట్వర్కింగ్ అస్సలు స్కిప్ చేయకండి. ఆహ్, సో, ఫస్ట్ మీరు ఒక టాపిక్ ఏ ఏ కెరీర్ కావాలనుకుంటున్నారో ఆ కెరీర్ చూజ్ చేసుకొని, ఆ కెరీర్‌కి సంబంధించిన టాపిక్స్ మాత్రమే నేర్చుకోండి. ఒకే దానికి స్టిక్ కావాలి. ఒక టాపిక్ అయిపోయినాక ఇంకో టాపిక్‌లోకెళ్ళండి. ఆహ్, సో, నేను చేసిన మిస్టేక్ ఏందంటే నేను కొన్ని రోజులు క్రిప్టోగ్రఫీ నేర్చుకున్నా, కొన్ని రోజులు బగ్ బౌంటీ నేర్చుకున్నా, కొన్ని రోజులు సీహెచ్ మాడ్యూల్స్ నేర్చుకున్నా. సో, అలా చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అయింది. సో, మీరు ఫస్ట్ మీ కెరీర్ ఆప్షన్ చూజ్ చేసుకొని, మీకు ఏది మీరు మీ డ్రీమ్ జాబ్ చూజ్ చేసుకొని, మీరేం కావాలనుకుంటున్నారో అదే నేర్చుకోండి. ఆ టాపిక్ అయిపోయినాక నెక్స్ట్ టాపిక్‌కెళ్ళండి. సో, ఇలా చేయడం వల్ల మీ టైం సేవ్ అవుతుంది. అండ్ కరెక్ట్ చూజ్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ టైప్ 3. టైప్ 3 పీపుల్ వచ్చేసి సర్టిఫికేషన్స్. వీళ్ళెప్పుడు సర్టిఫికేషన్స్ ఎనకాల పరిగెడుతూ ఉంటారు. వీళ్ళు లింక్డ్ఇన్‌లో ఆర్ సంథింగ్ ఎక్కడో సీఏ సర్టిఫికేట్ ఇలాంటివి చూస్తూ ఉంటారు. సర్టిఫికేషన్స్ అని అనవసరంగా కోర్సెస్‌కి మనీ పే చేస్తూ ఉంటారు. సో, వీళ్ళు ఏం చేస్తారంటే ఫండమెంటల్స్ నేర్చుకోరు. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ స్కిప్ చేస్తారు. సో, ఇలా స్కిప్ చేయడం వల్ల ఏమవుతుంది, డైరెక్ట్ వీళ్ళు సర్టిఫికేషన్‌కొచ్చినప్పుడు, కోర్సెస్‌కొచ్చినప్పుడు వీళ్ళకి అర్థం కాదు. అసలు ఏంటి, ఇదేంటి కాన్సెప్ట్స్ ఏంటి? సో, మీరక్కడ ఫండమెంటల్ స్కిప్ చేసేస్తే మీకిక్కడ సర్టిఫికేషన్స్ దగ్గర ప్రాబ్లమ్ అయితది. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఇది ఈ టైప్ 3 పీపుల్‌కి నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. మన కాన్షియస్, సబ్‌కాన్షియస్ మైండ్ అని 2 ఉంటాయి. నేను చెప్పేది ఇప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌లో డైరెక్ట్ ఇంజెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత మీరే నంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్, చాలా నంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ మీరే మీ సొంతంగా క్రాక్ చేయగలుగుతారు. సో, మీరు ఫస్టే ఏం ఫండమెంటల్స్ ఏం నేర్చుకోకుండా డైరెక్ట్ మనీ కోర్సెస్ పే చేసి ఇలా నేర్చుకోవడం వల్ల మీకు ఏమీ రాదు. అండ్ ఇంకొక మెయిన్ మిస్టేక్ వచ్చేసి కోర్సెస్ పర్చేస్ చేయడం. వీళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్‌లో అక్కడ ఇక్కడ అనవసరమైన కోర్సెస్ పర్చేస్ చేస్తారు. అనవసరమైన ఇన్ ద సెన్స్ అది కంటెంట్ ఉంటుందో, ఉండదో కూడా తెలీదు. కానీ చాలామంది దగ్గర కోర్స్ పర్చేస్ చేసి మనీ పోగొట్టుకుంటారు. సో, కోర్సెస్ పర్చేస్ చేసి మనీ పోగొట్టుకోకండి. వీళ్ళు కోర్సెస్ పర్చేస్ చేసే టైప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి నాకు రిసోర్సెస్ తెలీదు, నాకు రిసోర్సెస్ లేవు అన్న వాళ్ళు మాత్రమే పర్చేస్ చేస్తారు. మీరు రిసోర్సెస్ గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను నా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఒక లింక్ ఇస్తాను. ఆ వీడియోలో చూడండి. సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ వీడియో అది నాది. నా ఛానల్‌లో ఇంకో వీడియో. ఆ సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ ఛానల్ డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది. ఒక లింకు. ఆ లింక్‌లో ఒకటి కాదు, 2 కాదు, ఫ్రీగా 10 మిలియన్ రిసోర్సెస్ సైబర్ సెక్యూరిటీ సంబంధించినవి ప్రొవైడ్ చేశాను. సో, వెళ్లి అక్కడ నేర్చుకోండి. అనవసరమైన ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ కోర్సెస్ అని, ఆ కోర్సెస్ అని, ఈ కోర్సెస్ అని మనీ పోగొట్టుకోకండి. జాగ్రత్తగా ఉండండి.
కోర్సెస్ పర్చేజ్ చేయకండి. మీకు కోర్సెస్ పర్చేజ్ చేయాలనుకుంటే పెద్ద పెద్ద సీహెచ్ ఇలాంటివి చేయండి సర్టిఫికేషన్స్ కోసం. సర్టిఫికేషన్స్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే సర్టిఫికేషన్స్ విల్ బూస్ట్ యువర్ రెజ్యూమ్. సో, సర్టిఫికేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే, సో, ఇప్పుడు మీరు జాబ్‌కెళ్తారు. సైబర్ సెక్యూరిటీ జాబ్‌కెళ్ళినప్పుడు అక్కడ ఒక 5 మెంబర్స్ ఉన్నప్పుడు 5 మెంబర్స్‌లో 4 మెంబర్స్ దగ్గర ప్రాపర్ సర్టిఫికేషన్స్ లేవు. ఆ 4 మెంబర్స్‌లో మీ దగ్గర ఫిఫ్త్ మెంబర్ మీ దగ్గర సర్టిఫికేషన్స్ ఉంటే, ఆ 4 మెంబర్స్‌ని పక్కన పెట్టేసి ఫిఫ్త్ మెంబర్‌ని మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో, సర్టిఫికేషన్స్ అనేటివి ఇంపార్టెంటే. స అనవసరమైన కోర్సెస్ పర్చేస్ చేయకండి. లెజిట్ కోర్సెస్ పర్చేస్ చేయండి. అనవసరంగా డబ్బులు ఎవరు పడితే ఆళ్ళకు టెలిగ్రామ్‌లో అక్కడిక్కడ పర్చేస్ చేసి మనీ పోగొట్టుకోకండి. అండ్ ఇందులోనే ఇంకో టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువుంటుంది. యూట్యూబ్‌లో ఇక్కడ చూసి కాలి లినక్స్ టూల్స్ యూజ్ చేసుకుంటా హ్యాకింగ్ నేర్చుకుందామంటారు. జస్ట్ కాలి లినక్స్ ఇన్‌స్టాల్ చేస్తే హ్యాకర్ అయిపోతా అని అనుకుంటారు. సో, తప్పు. కాలి లినక్స్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మీరు హ్యాకర్ అయిపోరు. గుర్తుపెట్టుకోండి. జస్ట్ కాలి లినక్స్ ఇన్‌స్టాల్ చేసినంత మాత్రాన హ్యాకర్ అయిపోరు. మీరు కాలి లినక్స్ ఇన్‌స్టాల్ చేశారంటే దానికి సంబంధించినయి చాలా కాన్సెప్ట్స్ బిహైండ్ నేర్చుకోవాలి. లైక్ నెట్వర్కింగ్, స్క్రిప్టింగ్, ఓసెంట్ ఆపరేటింగ్ సిస్టమ్, వైర్లెస్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ థ్రెట్ అనాలిసిస్, క్లౌడ్ సెక్యూరిటీ, సిటీఎఫ్, డీఎన్ఎస్ టనలింగ్, సోషల్ ఇంజినీరింగ్, ప్యాకెట్ అనాలిసిస్. సో, ఇలాంటి చాలా నేర్చుకోవాలి. మీరు ఇవేం ఫండమెంటల్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ ఎన్‌మ్యాప్ ఓపెన్ చేసి టీసీపీ స్కాన్ చేయమంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెట్వర్కింగ్‌లో టీసీపీ కాన్సెప్ట్ తెలవంది. టీసీపీ స్కాన్ ఎలా చేస్తారు? పోర్ట్స్ ఇలాంటివి చాలా నేర్చుకున్న తర్వాతనే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. కాల్ లినక్స్‌లో టూల్స్ అన్నీ. ఎన్‌మ్యాప్ గాని, పాస్వర్డ్ క్రాకింగ్ గాని ఇవన్నీ కాన్సెప్ట్స్‌కి రిలేటెడ్ ఉంటాయి. సపోజ్ క్రిప్టోగ్రఫీ, డిక్రిప్షన్ నేర్చుకుంటే మీరు పాస్వర్డ్ క్రాకింగ్, జాన్ ద రిప్పర్ ఇలాంటి టూల్స్ ఈజీగా యూజ్ చేయగలుగుతారు. మీరు నెట్వర్కింగ్ పోర్ట్ నంబర్స్ నేర్చుకుంటే మీరు ఒక నెట్వర్క్‌ని ఈజీగా స్కాన్ చేయగలుగుతారు ఎన్‌మ్యాప్ యూజ్ చేసి. అండ్ మీరు పోర్ట్స్ ఇలాంటి నెట్వర్కింగ్ కాన్సెప్ట్ నేర్చుకుంటే వైర్ షార్క్ ఓపెన్ చేసి ప్యాకెట్స్ ఎలా పోతున్నాయి అది ఇది నేర్చుకోవచ్చు. సో, ఒక్కొక్క టూల్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ నెట్వర్కింగ్‌లో హ్మ్, ఓన్లీ ఇది నెట్వర్కింగ్ అంటే ఓన్లీ పోర్టే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఆర్ డేటా సెంటర్‌లో ఇట్లా పనిచేస్తారు కదా! నెట్వర్క్ ఇంజినీర్ లాగా. సో, అలా పనిచేయాలంటే మీరు ఫిజికల్ డివైసెస్ లైక్ స్విచ్, హబ్, రూటర్, ఈథర్నెట్ కేబుల్స్, RJ45 కేబుల్స్, క్యాట్ 6 అనుకుంటే ఇలా చాలా ఉంటాయి. మీరు చాట్‌జీపీటీని అడగండి లేదా యూట్యూబ్‌లో వెళ్లి చూడండి. ఈ వైర్ సింగిల్ ట్విస్టెడ్ పేరు, డబుల్ ట్విస్టెడ్ పేరు అనుకుంటా చాలా ఉంటాయి. ఈ వైర్స్ గురించి తెలుసుకోండి. హబ్, రూటర్, స్విచ్చర్ ఇలాంటి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అండ్ నెట్వర్క్ డివైసెస్ నేర్చుకోండి. సో, అండ్ మీరు హ్యాకర్ అవ్వాలంటే ఫస్ట్ ఇవన్నీ మైండ్‌లో పెట్టుకోండి. ఇవన్నీ నేర్చుకోండి. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మీరు సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటుంది హ్యూమన్‌కి అని చెప్పాగా. ఇప్పుడు ఇది రెండోది కూడా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇంజెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ థింగ్ ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు ఇంజెక్ట్ చేసుకోవాల్సిన థింగ్ ఏందంటే మీరు ఏదైనా ప్రపంచంలో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏ డివైస్ హ్యాక్ చేద్దామన్నా మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఆ డివైస్ ఎలా పనిచేస్తుందని. ఆ డివైస్ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడం వల్ల మీరు ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ అందరికీ ఈ క్యూబ్ తెలిసే ఉంటది. ఇదే రూబిక్స్ క్యూబ్. ఈ క్యూబ్ మీకు ఫార్ములా తెలియకుండా మీరు ఎన్ని సార్లు తిప్పినా, మీరు లైఫ్ లాంగ్ తిప్పినా గానీ కలర్స్ ఒక సైడ్ చేయలేరు. అదే మీకు ఫార్ములా తెలిసుంటే మీరు డబుల్ హ్యాండ్‌తో వెంటనే ఇట్లా కలర్స్ అన్నీ ఒక సైడ్ చేయొచ్చు. సో, మీరు ఫస్ట్ ఏ డివైస్ హ్యాక్ చేద్దామనుకున్నా వైఫై గానీ, వెబ్‌సైట్ గానీ హ్యాక్ చేద్దామంటే వాటి గురించి తెలుసుకోండి. వాటి ప్రోటోకాల్ ఏంది? అవి ఎలా పనిచేస్తాయి? తెలుసుకుంటే మీరు ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు. సపోజ్ మీరు ఒక వైఫై హ్యాక్ చేద్దామనుకుంటున్నారు. వైఫై హ్యాక్ చేద్దామంటే అసలు వైఫై హ్యాక్ చేయాలంటే డైరెక్ట్ హ్యాక్ చేయొచ్చా? జస్ట్ మీరు యూట్యూబ్‌లోకెళ్ళి వాళ్ళు యూట్యూబ్‌లో మీకు అన్నీ చెప్పరు. వైఫై హ్యాక్ చేయాలంటే వైఫై అడాప్టర్ కావాలి. సో, చాలామందికి ఇది తెలీదు. ఇది తెలియకుండా డైరెక్ట్ ఆళ్ళు వైఫై హ్యాకింగ్ టూల్స్ అని సెర్చ్ చేసి అందులో WAFTO సంథింగ్ టూల్ ఉంటది. ఆ కాల్ లినక్స్‌లో ఆ టూల్ తోటి పాస్వర్డ్ లిస్ట్ డౌన్‌లోడ్ చేసుకొని బ్రూట్ ఫోర్స్ చేద్దామంటారు. చేస్తే అది కాదు. ఎందుకంటే మీకు పక్కా అడాప్టర్స్ కావాలి వైఫై హ్యాక్ చేయాలంటే. అది తెలుసుకోండి ఫస్ట్‌వి. ఆ డివైస్ ఎలా పనిచేస్తుంది? దాన్ని హ్యాక్ చేయాలంటే ఏమేం కావాలో తెలుసుకోండి. నెక్స్ట్ ఇలా వెబ్‌సైట్స్ హ్యాక్ చేసే చాలా టెలిగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ చూస్తూ ఉంటారు. చూసి డైరెక్ట్ ఆ టూల్స్ ఇన్‌స్టాల్ చేసుకొని వాళ్ళలాగే చేస్తారు. చేస్తే మీకు వర్కౌట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఆలోచిస్తాడు. అండ్ మీరు వెబ్‌సైట్ హ్యాక్ చేయాలంటే ఫస్ట్ వెబ్ సర్వర్ ఎలా పనిచేస్తుంది? పోర్ట్ నంబర్స్ ఏంటి? స్టేటస్ కోడ్స్ ఏంటి? అవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా డైరెక్ట్ వెబ్‌సైట్ హ్యాకింగ్‌లోకెళ్ళి
వెబ్ హ్యాకింగ్ చేస్తా నేను అని టూల్స్ ఇన్‌స్టాల్ చేస్తే కాదు. అస్సలు కాదు గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి టైప్ 4 పీపుల్. ఈ టైప్ 4 పీపుల్ ఏందంటే వీళ్ళు క్యూరియాసిటీ ఉంటుంది. నేర్చుకుంటారు కంటిన్యూయస్‌గా. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ మిడిల్‌లో ఆపేస్తారు. ఇన్‌సఫిషియెంట్ కంటిన్యూయస్ లెర్నింగ్. అసలు ఇన్‌సఫిషియెంట్ కంటిన్యూయస్ లెర్నింగ్ అంటే మనం సైబర్ సెక్యూరిటీలో ఎప్పుడు కంటిన్యూయస్‌గా నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి కొత్త డివైసెస్ వచ్చినప్పుడు కొత్త వల్నరబిలిటీస్ వస్తాయి. కొత్త వల్నరబిలిటీస్ వచ్చినప్పుడు కొత్త అటాక్స్ వస్తాయి. కొత్త అటాక్స్ వచ్చినప్పుడు కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. సో, కన్సిస్టెంట్‌గా నేర్చుకుంటూ ఉండండి. మీరు మిడిల్‌లో ఆపేస్తే లాగ్ అయిపోతారు. కొత్త స్కామ్స్ ఇవన్నీ కొత్త అటాక్స్ వస్తూనే ఉంటాయి. సో, మీరు కన్సిస్టెంట్‌గా నేర్చుకుంటే మీకు కొత్త రోల్, కొత్త జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మెయిన్‌గా 90% చేసే మిస్టేక్స్ ఇవి. ఈ మిస్టేక్స్ చేయకండి. సైబర్ సెక్యూరిటీలో లాగ్ కాకండి. ఇవి గుర్తుపెట్టుకోండి పక్కా. థాంక్స్ ఫర్ వాచింగ్.